నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం. ఈ కథ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడగానే చిరు చెమటలు. ఏమైంది? లేపమంటావా? प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. खाना पीना नेरे दरकेड़ दरकेड़ दरकेड़. అయ్యో, నేను మూగవాడని చెప్పిన కనికరం లేదా? మూగవాడని చెప్పాకే ప్రేమ ఎక్కువైంది. ఈ అమ్మాయిని పట్టుకొని చంపేస్తానని బెదిరిస్తే నాకు కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు. హే దొంగ, నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఇప్పటికి ధైర్యం వచ్చిందా? నా మనసులో మాట తెలుసుకున్నావా? నెంబర్ ఇస్తే వదిలేస్తాను. ఇస్తాను, నంబర్ ఇస్తాను. అమ్మా, అయితే చెప్పండి. కళ్ళు మూసుకుంటే చెప్తాను. కళ్ళు మూసుకుంటేనా? సరే చెప్పండి. శూన్య 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 జంప్. రాజా, కమోన్ కార్తిక్, ఒక్క ముద్దు నా జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మయ్యా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? పెట్టు. అబ్బా, ఈ ఆఫర్ బాగానే ఉంది. హారిక, ఆ అరుపేంట్రా మగడ. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నా. వదలు రాజా. ఒక్కసారి కదిలితే షూట్ చేస్తా. అక్కడ మాత్రం షూట్ చేయరా, 2 రోజులుగా తలకాయ నొప్పిగా ఉంది. నన్నే కొడతావరా? వద్దురా, నా మాట వినరా. నా లవర్ ని పట్టుకుని కాలుస్తానంటావట. ఎంత ధైర్యం రా! చూడు, సారీ సారీ. ఇట్స్ ఓకే. కరెక్ట్ టైంకి వచ్చి హీరో అనిపించుకున్నావోయ్. నేను ఎప్పుడో అంతే, ఇదే కరెక్ట్ టైం. నా ప్రేమని కక్కేస్తాను. మళ్ళీ తగలడ్డావా? ఎక్కడికి పోతాను? నీ అంతరాత్మం కదా. హారిక అంటే ఎవరు అనుకున్నావు? కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. నేను మాత్రం రఘునందన్ గారికి ఏకైక పియని. అంబానీ ఒళ్ళో కూర్చున్నంత మాత్రాన
కుక్క లెవెల్ మారమ్మా, అది కుక్కే బౌ బౌ అనే వస్తుంది. నీ సంగతి తర్వాత చెప్తాను. అబద్ధం 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 పచ్చి అబద్ధం. చేసిందంతా చేసి ఆ మోహన్చు నిన్ను చెప్తాను, వస్తున్నా. మీ అమ్మ ఐసీయూలో ఉందని చెప్పి 3 నెలలుగా లీవ్ తీసుకుంటున్నావు. నా మీద సార్, మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. మళ్ళీ అబద్ధం. నిన్ను జస్ట్ ఏ మినిట్ సత్తిగా చూస్తూ నుంచోకు, ఎత్తునను. ఏంటి ఏంటి ఏంట్రా అది? హీరోయిన్ ఎత్తినట్టు సరిగా ఎత్తు. సరిగా ఎత్తునను. దించు దించు. అబద్ధం చెప్పావంటే అడ్డంగా నరికేస్తా. వదులు వదులు కడదులు. మీ అమ్మ ఐసీయూలో ఉన్న మాట వాస్తవమే, కానీ పేషెంట్ గా కాదు, ఐసీయూలో నర్స్ గా పనిచేస్తుంది. చెప్పవే. క్షమించండి సార్. రే సత్తిగా, అమ్మాయి హారికి వస్తుంది, దాచే దాచే. హాయ్ అంకుల్. ఏంటమ్మా అప్పుడే షాపింగ్ అయిపోయిందా? ఇన్నేనా? ఇవాళ మూడ్ లేదు అంకుల్, అందుకే ఇంతే షాప్ చేశాను. ఓకే ఓకే, లోపలికి రెస్ట్ తీసుకో. నేను తెలిసిపోయావేమో. సత్తి కత్తి. ఏముంది, మనోడు అబద్ధం చెప్పాడు సార్. బుక్ అయిపోయాడు. పిచ్చోడు వీడికేం తెలుస్తుందిరా అనుకుంటున్నావు కదూ? సార్ వాడు పెళ్ళాం పిల్లలు కలవాడు సార్. వాడికి ఉద్యోగం పోతే చాలా కష్టం అవుతుంది సార్. వాడి పిల్లల మీద నీకెంత ప్రేమరా? అయ్యయ్యో అదేం లేదు సార్. మరి వాడి పిల్లల మీద? చచ్చా, అటువంటిదేమీ లేదు సార్. ఈ నెల జీతంతో వాడు నా అప్పు తీరుస్తానని చెప్పాడు సార్. ఒకవేళ వాడికి ఉద్యోగం పోతే నా అప్పు గోవిందానే. అప్పు తీసుకొని ఎగ్గొట్టినా క్షమిస్తానేమో గాని అబద్ధం ఆడితే అడ్డంగా నరికేస్తా. సార్ ఒక పంచి సార్, అర్జెంటుగా బయటికెళ్ళి సార్ ఓ పెద్ద బండరాయి తీసుకో సార్. దాంతో బాస్ కార్ అద్దం పగలగొట్టే సార్. వాసనని బట్టి అబద్ధాన్ని పట్టేస్తా. అబద్ధం చెప్పను అని గీత మీద ప్రమాణం చేసి ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, కానీ గీత దాటి రోత పుట్టించావు, నా హృదయాన్ని గాయపరిచావు. విన్నావా సౌండ్? సార్ అది ఇవాళ నువ్వు అబద్ధం చెప్పావు. వదిలేస్తే మీ పెళ్ళ పిల్లలు అబద్ధం చెప్తారు, ఊరుకుంటే మీ ఇరుగు పొరుగు అబద్ధం చెప్తారు, ఈ సమాజం అంతా అబద్ధం చెప్తుంది, రాష్ట్రం అబద్ధం చెప్తుంది, ఈ దేశం అంతా అబద్ధం చెప్తుంది. స్వచ్ఛ భారత్ అసత్య భారత్ అవుతుంది. కానీ సార్ వీడొక్కడి వల్ల 5 అమాయకుల శిక్షకు గురవుతున్నారు. ఎవరు వాళ్ళు? సుబ్బారావు రోగిష్టి తల్లి, అతని భార్య, 3 పిల్లలు సార్. సుబ్బారావుకి ఉద్యోగం పోతే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడతారు సార్. అప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తూ సిగ్నల్స్ దగ్గర అమ్మా తల్లి అటు వణుకుతుంటారు సార్. కదా సుబ్బారావు? ఆ అబద్ధాలు అక్కడితో ఆగవు సార్. అవి వైరల్ ఫీవర్లా ఈ సమాజం, ఈ దేశం మొత్తం పాకిపోతాయి. అప్పుడు మీరన్నట్టుగా ఈ స్వచ్ఛ భారత్ కాస్త అసత్య భారత్ అవుతుంది సార్. అసత్య భారత్ అవుతుంది. రిలాక్స్ అయ్యాను సార్. కెన్ ఐ కంటిన్యూ ప్లీజ్? అందుకు కారణం మాత్రం ఒక భారతీయుడు సార్. యు ఆర్ రైట్. వీడే కాదు సార్, మరి మీరే సార్. ఓటు వచ్చి బ్యాలెట్ బాక్స్ ను వెక్కిరించడం అంటే ఇదే. నేను సుబ్బారావుని శిక్షించడం తప్ప? అస్సలు కాదు సార్. సుబ్బారావుకి తప్పకుండా శిక్ష పడాలి. అవును సార్, ఆ మాటకొస్తే నాకు కూడా శిక్ష పడాలి సార్. ఏమయ్యా, ఇదేమన్నా సత్యనారాయణ వ్రతం అనుకుంటున్నావా? అందరికీ అక్షంతలు వేయడానికి? దిస్ ఇస్ పనిష్మెంట్. నేను కూడా తప్పు చేశాను సార్. చెయ్యి దొరదక్కి మీ కార్ అద్దం పగలగొట్టాను. ఓ సంతేనా? నరికేయండి సార్, నా చేతులు నరికేయండి సార్. నరికేయండి సార్. నీ చెయ్యి నరకడం కాదు నరసింహ, గర్వంగా నేను గుండెలకు హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు.
అబద్ధం చెప్పకుండా నిర్భయంగా నిజం ఒప్పుకున్నావే. నీలాంటి వాళ్ళంటే సార్కి పిచ్చ అది పిచ్చ ఇది అది ఇది ఏమంటారు సార్? అది ఇది అదే. చూసావుగా, చూసి నేర్చుకో. అలాగే సార్, నేను కూడా వెళ్ళి మీ హృదయాన్ని అదే మీ కారు అద్దాన్ని పగలి కూడా చెప్పుచ్చు కొడతాను. కార్తీక్, నువ్వెన్నైనా చెప్పు, వీడి మీద నాకు కోపం తగ్గట్లేదు. వీడికి ఏదో శిక్ష పడాల్సిందే. ఏ శిక్ష వేస్తే బెటర్ అన్నది నాన్నగారిని అడుగుదాం. గుడ్ ఐడియా సార్. ఏం ఫైల్ ఇది? హలో కార్తీక్ సార్, ఫోన్ చేయాల్సింది మీ నాన్నగారికే. ఆయన నా పాలిట ఆపద్బాంధుడు, దూరదర్శి, మహాజ్ఞాని, మహానుభావుడు. హలో నాన్నగారు, నేనండి కార్తీక్ ని, బాస్ దగ్గర నుంచే. మా నాన్నగారు మీకు నమస్కారం చెప్పమన్నారు. ఆయన పాదాలకు కూడా నా నమస్కారాలు. నా నమస్కారాలు నాన్నగారు. ఏమన్నారు కార్తీక్? ఆయన అతనిది కోసి ఇతని చేతిలో పెట్టమన్నారు. ఏమన్నా? అదే సార్, సుబ్బారావు జీతం కట్ చేసి డ్రైవర్ చేతిలో పెట్టమన్నారు. వాట్ ఏ సొల్యూషన్. అందుకే ఆయన జ్ఞాని. రండి సార్, రండి. ప్లీజ్ కమ్. హలో సాయి రెడ్డి గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. కంఫర్టబుల్ గా వచ్చారు కదా? వెరీ కంఫర్టబుల్. ఇతను ఎవరండి? ఏమైనా ఇబ్బంది పెట్టాడా? అంతా ఇంత కాదండి, భరించలేకపోయాం. చాలా మర్యాదస్తుడండి. ఏం వినయం, ఏం విధేయత. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తి అండి, కత్తి. అతను నా కత్తి, ఐ మీన్ నా పర్సనల్ సెక్రటరీ. అన్నింట్లో నా రైట్ హ్యాండ్. చూసారా, నా రైట్ హ్యాండ్. ప్లీజ్ కమ్. రండి రండి ప్లీజ్. మీ పిఏ దారి పొడుగునా మీ గురించి మీ అమ్మాయి హారిక్ గురించి పొగుడుతూనే ఉన్నాడు సార్. బీ సీటెడ్. థ్యాంక్ యూ. అసలు ఇవి మాకు పెళ్లి చూపిల్లానే అనిపించట్లేదు. డైరెక్ట్ గా ఎంగేజ్మెంటే పెట్టేసుకుందాం. పెళ్లి చూపులు అంటారేంటి? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. ఈ రోజు మన హారికకి పెళ్లి చూపులు. వారు పెళ్లివారు. నా హారికకి దగ్గరుండి నేనే పెళ్లి వాళ్ళని తీసుకొచ్చానా? నా బతుకుచ్చాడా. పెళ్లివారని తెలియక ముందే ఇన్ని మర్యాదలు చేశాడు, ఇక పెళ్లివారని తెలిస్తే ఇంకెన్ని మర్యాదలు చేసేవాడు. గారిది గుడ్డేం కాదు, తెలుసుంటే కట్టకట్టి కిడ్నాప్ చేయించుండేవాడిని. హారిక నా సొంతం. సూటు బూటు వేసుకుని బాగానే ఉన్నాడు. కొంప తీసి హారికకి నచ్చేస్తాడేమో. ఒకసారి అమ్మాయిని తీసుకొస్తే చూస్తాం. ష్యూర్. కార్తీక్, ఈ ఇంటికి ఆడదిక్కు లేదు కదా, అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే. అలాగే సార్. ప్లీజ్ గో ఆన్. రే కార్తీక్, నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వే దగ్గరుండి పెళ్లి వాళ్ళని తీసుకొస్తావా? సిగ్గులేదురా? కార్తీక్, ఏమైంది? దోమ సార్. ఓ, प्यार में छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं. వచ్చారా? వచ్చారు. రమ్మన్నారా? మరి చెప్పవే. హారిక, ఐ లవ్ యు. చెప్పాను, నీకే వినబడలేదు. వినపడేలా చెప్తే వినపడుతుంది. గట్టిగా చెప్పు. వాళ్ళు రమ్మంటున్నారు.
ఈ చీర ఎలా ఉంది? మొన్న పుట్టినరోజుకి నువ్వు కొనిచ్చిందే. అచ్చొచ్చిన చీర కలిసి వస్తుందని కట్టుకున్నాను. వెయిట్ చేస్తున్నారు హారిక. నీకు తొందర ఏంటి? నా తల్లో పూలు సరిగ్గా లేవు, సర్దు. నేను సర్దాలా రాక్షసి? చేత కదా? ఏం మగాడివయ్యా బాబు నువ్వు. రేపొద్దున నీ పెళ్ళయ్యాక మీ ఆవిడ అడిగితే అప్పుడు కూడా ఇలాగే బిద్దరు చూపులు చూస్తావా? సర్దు. ఏం చూస్తున్నావు? పెళ్లి చూపులకి మల్లెపూల దండెందుకని. నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. అమ్మాయిల జడలో మల్లెపూలు చూడగానే మగాళ్ళు సగం ఫ్లాట్ అయిపోతారు. అందుకే పెట్టుకున్నా. అందుకే వద్దంటున్నాను. అదే మల్లెపూల దండ గారు నచ్చాల్సింది, నువ్వుగా నచ్చాలి అంటున్నాను. నచ్చనంటావా? అందంగా లేనంటావా? సరిగ్గా చూసి చెప్పు. ఇలా చంపుతుందేంట్రా బాబు? ఏంటి? టైం అవుతోంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కార్తిక్, కార్తిక్, చలివిడి ముద్ద. చివరి నిమిషంలో అయినా తన ప్రేమ విషయం చెప్తాడు అనుకున్నాను. రామ్మా. అమ్మాయి బాగుంది, కూర్చో. నా తమ్ముడి కూతురు హారిక. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. మా అబ్బాయి కృష్ణ. హలో. హాయ్. ఒరేయ్, ఏంట్రా దిష్టి చూపులు? నీ 2 కళ్ళు పీకేస్తా, ముందు నీ రింగు కట్ చేస్తా. నిన్ను చంపేస్తాను రా. నువ్వు ఆగ్రా సత్తి. వాళ్ళకి నువ్వేమమ్మా? థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ తీసుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అమ్మా చూడు, తీసుకోండి. కూల్ డ్రింక్ తీసుకోండి. తగలయ్యా, అమ్మాయి చూడాలరా. మొహమాట పడకండి, తీసుకోండి. ముందు అమ్మాయిని చూడనివరా. తీసుకోండి. ఏమండి, కూల్ డ్రింక్ చల్లారిపోతుంది. మీరు బాగా మోమాట పెట్టేస్తున్నారు, మీద పడి మరి మర్యాదలు చేసేస్తున్నారు. ఇవ్వండి, మీరు తప్పుకోండి. తాగండి తాగండి. సో ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం. అమ్మా, ఆయన అడిగింది జ్యూస్ గురించి కాదు, అమ్మాయి గురించి. ఓ అదా. ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు మ్యాంగో జ్యూస్ అంటే చాలా ఇష్టం. అమ్మా, ఆయన అడిగింది జ్యూస్ గురించి కాదు, అమ్మాయి గురించి. ఓ అదా. మామూలుగా కాదు, పిచ్చ పిచ్చగా నచ్చేసింది. చంపేస్తాను రే. ఎన్ని గుండెలుంటే నా ముందే నా హారిక నచ్చిందంటావా? అమ్మా, నీకు మా అబ్బాయి నచ్చాడా? నచ్చలేదని చెప్పు.
దేవుడా నచ్చకుండా చెయ్యి. ఇప్పటికైనా కార్తిక్ ఐ లవ్ యూ హారిక అని ధైర్యంగా ఒక్క మాట అయినా చెప్తే బాగుండు. కరుణించవా దేవదే. హారిక చెప్పమ్మా, అబ్బాయి నీకు నచ్చినట్టేనా? ఆ అమ్మాయి చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది. యూస్లెస్ ఫెలో. ఎంత టైం ఇచ్చినా ఎన్ని సిగ్నల్స్ ఇచ్చినా రియాక్షన్ లేదు. సైలెంట్ మోడ్ లో పెట్టిన మొబైల్ ఫోన్ లో చుట్టవ లుక్కులు ఒకటి. హారిక చెప్పమ్మా, నీకు ఓకే అంటే మిగతా విషయాలు మేము మాట్లాడుకుంటాం. అది మీరు కూల్ డ్రింక్ తాగనే లేదు. తాగండి తాగండి, చల్లారిపోతుంది. హలో, కాస్త పక్కకు జరుగుతారా? అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు. అమ్మా, అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్. మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? సూపర్. కార్తీక్, కార్తీక్ ఏం చేస్తున్నావయ్యా? ఏం లేదు సార్, ఏం లేదు.